శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండ 6th చాప్టర్. ఇక్కడ మహాప్రళయ కాలంలో అక్కడ కేవలం సద్బ్రహ్మ యొక్క సత్తాను మాత్రమే ప్రతిపాదించుతూ, అలాగే నిర్గుణ నిరాకార ఒక బ్రహ్మ తేజస్సు, అలాగే సదాశివుడు ప్రకటితమవుట, సదాశివుడు ద్వారా మళ్ళీ తన స్వరూపభూత శక్తి అంబికాదేవి ప్రకటితమవుత, వాళ్ళిద్దరి ద్వారా ఉత్తమ క్షేత్రమైన కాశీలో అక్కడ ప్రాదుర్భావం ఇవన్నీ చెప్తూ ఆ శివుడి యొక్క వామ అంగం నుంచి విష్ణు యొక్క ఆవిర్భావం, అలాగే సకల ప్రకృతి శక్తులు క్రమంగా ఒక్కొక్కటి ఉత్పత్తి అయ్యే విధానాల గురించి ఇక్కడ విశేషంగా వర్ణించటం జరిగింది. బ్రహ్మో ఉవాచ భో బ్రహ్మణ సాధు పుష్టోహం త్వయా విబుధ సత్తమ లోకోపకారిణ నిత్యం లోకానం హితకామ్యయ. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ. పైగా ఇక్కడ దేవ శిరోమణి నారదుడు అడిగిన దానికి, ఎందుకంటే ఆ పరమేశ్వరుడు నుంచి ఆ తత్వం గురించి తన చరిత్ర గురించి అన్నీ తెలుసుకోవాలనుంది అన్నాడు. ఇలాగా నిర్గుణంగా ఉన్న పరమాత్మ ఎందుకు సగుణంగా మారి మళ్ళీ ఈ అవతారంలాగా తీసుకుంటున్నాడు, అవన్నీ తెలుసుకోవాలని అడిగాడు. అందుకే దేవ శిరోమణి, సకల జగత్తుకి కూడా ఈ సమస్తానికి అందరికీ కూడా ఉపకారం చేసే విధానంగా అటువంటివి నువ్వు అడిగావు. అందుకే నువ్వు ప్రజల మేలు కోసమే ఈ ఉత్తమమైన విషయాలను నువ్వు చాలా చక్కగా అడిగావు. యశ్రుత్వా సర్వలోకానాం సర్వపాపక్షయో భవేత్ తదహం తే ప్రవక్ష్యామి శివతత్వమనామయం. ఏది వింటే సంపూర్ణమైన లోకాల్లో సమస్త పాపరాశి మొత్తం కూడా క్షీణించుకుపోతుందో అలాంటిది శివతత్వం గురించి తెలుసుకోవాలని దాన్ని వర్ణన చెయ్యమని అడిగావు. నువ్వు అడిగినట్టుగానే ఆ శివతత్వం గురించి నీకు సంపూర్ణంగా వివరించి చెప్తాను అని. శివతత్వం మయా నైవ విష్ణునాపి యథాతథః జ్ఞాతం చ పరమం రూపమద్భుతం చ పరేణ నా. శివతత్వ స్వరూపము చాలా ఉత్కృష్టమైనది, చాలా అతి అద్భుతమైనది, అంటే సామాన్యమైనది కాదు. పరమాత్మ యొక్క లీలలు దాన్ని అర్థం చేసుకోవటం అన్నది, దాన్ని యథార్థ రూపంగా అది నీకు చెప్తాను. అంటే ఇది నేను తెలుసుకోగలిగాను ఉన్నది ఉన్నట్టుగా. ఇది మళ్ళీ విష్ణుకి కూడా తెలియదు, అలాగే ఇంకా ఇతరులు ఎవ్వరికీ కూడా తెలియదు. ఇక్కడ విష్ణువుకి కూడా తెలియదు, ఎవరికీ తెలియదు అంటే ఇంతకుముందు ఏం చెప్పాడు, త్రిమూర్తుల రూపంలో ఉన్నది తానే. అక్కడ బ్రహ్మ అయినా విష్ణువు అయినా మళ్ళీ మహేశ్వరుడైనా అన్నీ తానే. ఇక్కడ సంపూర్ణంగా నాకే తెలియదని చెప్పడం, వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి దగ్గర ఉంటాయి? నారాయణ దగ్గర ఉంటుందా, లేదా బ్రహ్మ దగ్గర ఉంటాయి. ఆ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అంటే ఒక్కొక్క ముఖం ఒక్కొక్క వేదత్వ స్వరూపము అని చెప్తారు. మళ్ళీ బ్రహ్మ దగ్గర ఉండేది ఎవరు అంటే సరస్వతి, జ్ఞానము. అంటే వచ్చినప్పుడు అందరూ జ్ఞానమయంగానే వచ్చాం, అందరూ శుద్ధంగానే వచ్చాం. కాకపోతే కొన్ని కొన్ని మనకి సంపర్కాలు కలగటం ద్వారా కొన్ని వాసనలు మనకి మళ్ళీ అటు ప్రేరణ ఇచ్చేలాగా మనకి మళ్ళీ చుట్టూ ఉన్నవి కూడా సహకరిస్తూ ఉండటం ద్వారా మళ్ళీ అటువైపుగానే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వికారాల మయంగానే అవి తొలగించుకునే ప్రయత్నానికి ఈ జన్మని మనం సార్థకం చేసుకునే వైపు కాకుండా దాన్ని ఇంకా పెంచుకునేలాగే మనం వ్యవహరిస్తూ ఉంటాము. అందుకని ఇక్కడ నాకు తెలుసు విష్ణువుకి తెలియదు అంటే మళ్ళీ విష్ణు తక్కువ అన్న భావన రావటం కాదు. భోగప్రాయంగా ఉన్నప్పుడు అది తెలియటం కష్టము. ఆ భోగాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా నియంత్రణతో ఉండి జ్ఞానానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు, అలాగే జ్ఞానేంద్రియాలకి ముడిపడి ఉన్న ఆ కర్మేంద్రియాలు ఒకటికొకటి ఉంటాయి. అవి అన్నిటినీ మన ఆధీనంలో పెట్టుకుని మన మనస్సు, మన బుద్ధి మన ఆధీనంలో ఉండి మనం కూడా ధర్మాన్ని పట్టుకుని ఉంటే అది సాధ్యమవుతుంది. కానీ ఇవన్నీ కష్టతరమే. ఏదో ఒక్క నిమిషంలో ఎక్కడో అక్కడ మన మాయామోహాలకి లోబడిపోతూనే ఉంటాము. భోగాలు ఉన్నప్పుడు ఇంకా కష్టము, భోగాలు లేనప్పుడు పరమాత్మకు గుర్తు రావచ్చేమో, కానీ భోగప్రాయంగా మన జీవితం ఉన్నప్పుడు పరమాత్మ మీద అంత ఏకాగ్రతతో ఉండటం అన్నది చాలా కష్టతరము. అందుకుని ఇక్కడ విష్ణువు అంటే అర్థం ఏంటంటే విష్ణువుకి తెలియదని కాదు, భోగప్రాయము. ఎందుకంటే పోషణ అన్నీ మనకి సమకూరుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ధ్యాస భోగం వైపే ఉంటుంది, ఇంకా కావాలని ఉంటుంది. ఆ తృప్తి అన్నది ఆగదు అక్కడతో. ఎలా వచ్చామో అలాగే చివరిదాకా ఉండే ప్రయత్నం, ఎన్నున్నా అలాగే మనలో వికారాలు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తేనే అది మనకి
వృద్ధి వైపు తీసుకెళ్తుంది. అందుకే ఇక్కడ నాకు తెలిసినట్టుగా యథార్థ రూపం ఇంకెవరికీ తెలియదు. అంటే జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటేనే అర్థమవుతుంది. అంటే కానీ ఈయనకి తెలిసి ఆయనకి తెలియదని కాదు. పరమాత్మకి తెలియదంటూ ఏదీ లేదు. తానే 3 రూపాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక రూపం ఎక్కువ ఇంకో రూపం తక్కువ అన్న భావన కాదు ఇక్కడ. महाप्रलयकाले च नष्टे स्थावरजङ्गमे आसीत्तमोमयं సర్వమనర్క గ్రహతారకం. అలాగే ఎప్పుడైతే ఒకనొక సమయంలో ఈ ప్రళయకాలం అయ్యిందో, ఎలా అయితే సృష్టింపబడాలి, సృష్టింపబడిన తర్వాతే దానికి మళ్ళీ పోషణ. పుట్టుకే లేని దానికి నువ్వు దేన్ని పోషిస్తావు? ఏదన్నా ఒకటి ఉంటేనే అది పోషణ వృద్ధి అన్నది చెందుతూ ఉంటేనే అలా వృద్ధి చెందేదే మళ్ళీ కాలానుగుణంగా మళ్ళీ నశించిపోతుంది. అందుకే ఒకానొక సమయంలో ఎప్పుడైతే ప్రళయకాలం వచ్చిందో ఆ సమయంలో సమస్తము ఇంక ఏదీ మిగలదు. చరాచర ఈ జగత్తు మొత్తం కూడా అన్ని లోకాలు కూడా నశించిపోయాయి. అన్నీ నశించిపోయిన తర్వాత అక్కడ ఏం మిగిలింది? అంధకారమే మిగిలింది. అంధకారం మించి ఇంకేమీ లేకుండా ఎక్కడ చూసినా సరే గాఢాంధకారమే ఉన్నది. ఈ గాఢాంధకారం ఉంటే ఇప్పుడు ఎలా అయితే మనకి లైట్లు లేకపోతే ఇంట్లో వస్తువులు ఉన్నా సరే ఎక్కడ ఏ వస్తువు ఉందో మనకి తెలియదు. ఇక్కడే ఉందనుకుంటా 2 అడుగులు అటు ఇటు వేస్తే ఏది తగులుతుందో మనకు అర్థం కాదు. అంత కటికి చీకటి ఉంటే. అలాగే ఇంత అంధకారం ఉన్నప్పుడు అక్కడ సూర్యుడు కనిపించట్లేదు, ఇంకా ఎటువంటి గ్రహాలు కనిపించట్లేదు. ఆ సూర్యుడు ఉంటేనే ఆ కిరణాలమయంతో ఆ వెలుగులో మనకు ఆ కాంతిలో వేరే అన్నీ కనిపిస్తాయి. కనీసం రాత్రి వేళ చంద్రుడన్నా ఉంటే ఆ కాంతన్నా ఉండాలి కొంచెం కొంచెం మనకు కనపడతాయి. ఇక్కడ ఏదీ లేకుండా ఉత్తి అంధకారమే మిగిలింది. అందుకని ఇక్కడ గ్రహాలు కనిపించట్లేదు, నక్షత్రాలు కానీ ఇంక ఏది ఎక్కడ ఏముందన్నది అంతా అంధకారంగానే ఉన్నది. ఏది ఉందో ఏది లేదో కూడా తెలియనంత స్థితిలో ఉన్నది. ఆ చంద్ర మనోహరాత్ర మనజ్ఞాయన్ని ఇలా భూజలం అప్రధానం వియచ్చూన్య మన్యతేజో వివర్జితం. ఇక్కడ గాఢాంధకారమే ఉన్నప్పుడు సూర్యుడే కనిపించట్లేదంటే ఇంకా అంధకారంలో చంద్రుడే కనిపిస్తాడు. చంద్రుడు లేదు, అసలు పగలుందో రాత్రుందో ఏదీ తెలియట్లేదు. అలాగే ఈ పంచభూతాల్లో కూడా ఏవీ లేవు. అగ్ని లేదు, గాలి లేదు, భూమి లేదు, నీరు లేదు, ఏమీ లేదు ఆ సమయంలో. అంటే మొత్తం కూడా ఎలా ఉన్నాయి అంటే అవ్యక్తంగా ఉన్నాయి. ఇంకా ప్రకృతి అన్నది కూడా ప్రకటింపబడని స్థితి. అంతా లయమైపోయిన తర్వాత ఆకాశం మాత్రమే ఒక్కటే మిగిలింది. ఇంకా ఏది అక్కడ లేని అటువంటి స్థితి గాఢాంధకారము. అదృష్టత్వాధిరహితం శబ్దస్పర్శ సముజ్జితం అవ్యక్త గంధరూపం చ రసత్యక్త మధింగమఖ్యం. అక్కడ ఏదీ లేని కారణంగా చీకటి తప్పితే ఏదీ లేని స్థితిలో ఉండటం కారణంగా ఉన్నది ఏంటి అంటే ఆకాశం ఒక్కటే ఉన్నది. ఇంకా ఏ తేజస్సు కానీ ఇంకా ఏదీ లేకుండా ఉన్న స్థితి. అంటే దేనికి ఇంకా అస్తిత్వమే లేదు. అట్లాంటిది ఇప్పుడు ఎలా అయితే మనకి పంచభూతాలకు ఉన్న వాటికి మళ్ళీ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ తన్మాత్రలు ఉన్నాయి. ఇక్కడ పంచభూతాలే లేని కారణంగా ఆకాశం తప్పితే ఇంకా ఏదీ లేని కారణంగా ఇంకా తన్మాత్రలు కూడా ఏవి లేదు. అందుకే శబ్దం లేదు, స్పర్శ లేదు, ఈ గంధం లేదు, రూపం లేదు, ఇంకా ఏవీ లేని స్థితి. అందుకే ఎక్కడ చూసినా సరే అంటే ఏ దిశ ఎటుంది అన్నది కూడా చూడటానికి వీలు కానట్టుగా అంతా ఆనంద లేని స్థితి. అక్కడ ఆనందం లేదు, ఏమీ లేకుండా అంటే ఇంకా ఆకాశం తప్పితే ఇంక ఏదీ లేని శూన్యమైన స్థితిలో ఉన్నది. ఇంక ఏ దిక్కు ఎటు అన్నది కూడా చెప్పడం కష్టంగా. అంటే ఏది అక్కడ అస్తిత్వం లేకుండా ఏది ప్రకటింపబడకుండా అన్ని అవ్యక్తంలో లీనమైపోయిన స్థితి. ఇంక ఏది ఉత్పత్తి జరగలేదు. ఇతం సత్యాధ్యత్తంసి శుచిభేదే నిరంతరే తత్సద్బ్రహ్మేతి యచ్చుత్వా సదేకం ప్రతిపద్యతే. ఇలాగా అక్కడ మొత్తం అంధకారంగా ఉన్న ఆ సమయంలో అంధకారమే వ్యాపించి ఉన్న ఆ దిశలు కూడా ఏది ఎక్కడ అన్నది ఏమీ తెలియకుండా ఉన్న భయంకరమైన అంధకారం ఉన్న ఆ సమయంలో తత్సద్బ్రహ్మ అన్న ఒక శృతి అందు సత్ ఒకటే వినబడుతున్నది. ఆకాశం ఉంది అంటే అక్కడ తత్సత్ బ్రహ్మ ఆ శృతిలో చెప్పబడినట్టుగా అంటే అక్కడ ఉన్నది ఏంటి? సత్ ఒక్కటే ఉన్నది. ఏకమాత్ర విశేషంగా ఉన్నది ఏంటి అంటే సత్తు. అదొక్కటే వినబడుతుంది, అదొక్కటే మిగిలి ఉన్నది. అన్నీ లయమైపోయాయి. అందుకే సచ్చిత్ బ్రహ్మ ఆనంద స్వరూపం, సచ్చిత్ ఆనంద స్వరూపం అంటాం. అలాగే
తత్సత్ బ్రహ్మ. ఉన్నది ఒక్కడు పరమాత్మ ఒక్కడే. అన్నీ నశించిపోయిన మిగిలేదేంటి? అవ్యక్తంగా తానే ఉన్నాడు. మళ్ళీ తానే అవ్యక్తం అవుతున్నాడు. మళ్ళీ వ్యక్తమైనవన్నీ కాలానుగుణంగా ఆ అవ్యక్తంలోకే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇతీదృశం యథా నాసీద్ తత్సదసదాత్మకం యోగినో అనంతర్హితాకాశో యత్ పశ్యంతి నిరంతరం. అలాగే ఇక్కడ సత్ తప్పితే ఇంకొకటి ఏదీ లేదు. ఆకాశం ఒకటే ఉంది, సత్ ఒకటే ఉంది. అందుకే సచ్చిత్ ఆనంద స్వరూపం అంటాం. పైగా అక్కడ అది ఉంది ఇది ఉంది అనటానికి లేకుండా అంధకారం ఒక్కటే ఉన్నది. అది తప్పితే ఇంక ఏమీ లేదు. ఒక రూపం లేదు, ఇంకేమీ లేదు. అసలు జగత్తులో ఏదీ లేని స్థితి. అక్కడ ఉన్నది సత్ ఒక్కటి. అందుకే దాన్ని యోగులు తమ హృదయాకాశంలో దర్శించుకుంటారు. అందుకే సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఎక్కడున్నాడు అంటే నీలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆత్మరూపంలో ఉన్న ఆ సర్వంతర్యామి నీలో హృదయాకాశంలో, హృదయం ఉన్న హృద్గుహలో ఉన్నాడు అంటారు. అందుకే వాళ్ళు నిరంతరం దాన్నే దర్శించుకునే స్థితిలో ఉంటారు. ఎందుకు? వాళ్ళన్నీ సంయమనం చెయ్యగలిగారు కాబట్టి. మనకు ఆ స్థితిలో కష్టము. అమనో గోచారం వాచాం విషయం నా కదాచన అనామరూపవర్ణ చానాచ స్థూలం నయత్కృషం. అందుకే ఇక్కడ అలాంటి సత్తత్వము మనో వ్యాపారములకు అందునది కాదు. అంటే మనస్సుకి అందేది కాదు. అలాగే అది వాక్కుకు కూడా అందేది కాదు. అలాగే దానికి నామంగా నిరూపం ఏదైతే పరమాత్మ అవ్యక్తంగా ఉన్నవాడు, ఎప్పుడూ ఉంటున్నవాడు, అవ్యక్తంలోంచి వ్యక్తమవుతున్నాయి. ఎలా అయితే గుణాతీత సర్వాతీత అన్నిటికీ అతీతంగా ఉన్న ఆ పరమాత్మని అంటున్నాం. అందుకే ఇక్కడ దీనికి ఏముంది? అవ్యక్తంగా ఉన్నదానికి సత్ ఒక్కటే ఉన్నది. అందుకే దానికి ఏమేమి లేవు. అది మనస్సుకి తెలియదు. మనస్సు అనే వ్యాపారానికి అది అందనిది. వాక్కు కూడా అది అంతుబట్టనిది. అలాగే దానికి నామం లేదు, రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, ఏమీ లేదు, స్థూలం లేదు. అది ఎలా ఉంది? కృషించిపోయి ఉన్నది. అహస్వాధీర్ఘమలఘు గురుత్వా పరివర్జితం నాయత్రోపాజయం కశ్చిత్ తత్తానోపచయోపి చ. అలాగే అక్కడ స్థూల రూపం లేదు. అలాగే ఇప్పుడు ఏదైనా రూపం ఉంది అంటే అది వృద్ధి చెందుతుందో కృషించిపోయిందో చెప్పచ్చు. అందుకని కృషించే అవకాశం లేదు. అలాగే ఇప్పుడు ఏదైనా నిజంగా ఒక శబ్దం అన్నది ఉంది అంటే ఏం చెప్తాం? అది దీర్ఘమాత్రం. ఇప్పుడు ఆ ఎలా అయితే మనకు అక్షరాలు ఉన్నాయి, ఒకటేమో హ్రస్వ అంటే తక్కువ, ఇంకొకటి దీర్ఘ ఆ అంటున్నాం. అందుకే అది హ్రస్వలో కాదు, దీర్ఘమాత్రం కాదు, అలాగే లఘు కాదు, గురువు కాదు, ఏవీ లేని స్థితి. కాబట్టి ఇక్కడ పరమాత్మ. అందుకే వృద్ధి సిద్ధి ఏదీ లేకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉంటున్నాడు. పెరిగేది లేదు, తరిగేది లేదు. అలా ఉన్న ఆ పరమాత్మ తత్వమే క్షయించేది కాదు, వృద్ధి చెందేది అంతకన్నా కాదు. ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. ఉన్నది ఉన్నట్టుగానే ఎప్పుడూ అలానే ఉంటున్నవాడు. అభిధత్తే సచకితం యదస్థితి శృతి పునః సత్యం జ్ఞానమనంతం చ పరానందం పరం మహః. అందుకే శృతులు ఆ విషయంలో ఏం చెప్తున్నాయి? చాలా నిశ్చితంగా ఏమని చెప్తున్నాయంటే పరమ సత్యమైన వాడు, జ్ఞానస్వరూపమైన వాడు ఆ పరమాత్మ. సృష్టిలో ఉన్నది తాను ఒక్కడే. తన నుంచి అంటే అవ్యక్తంగా ఉన్న పరమాత్మ నుంచి అన్నీ వ్యక్తం అవుతున్నాయి. అందుకే అవి చాలా ప్రత్యేకంగా అక్కడ చెప్తున్నాయి. పైగా ఎవ్వరికి దాన్ని వర్ణించే అంత సామర్థ్యము లేదు. అనంతమైన ఆ పరమాత్మ ఆ వృద్ధి సిద్ధి అన్నది ఎక్కడా లేకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాడు. విశేషంగా అందుకే వర్ణించటానికి ఇంక ఏది దాంతో సమానంగా పోల్చటానికి అన్నది కూడా సంభవం కాదు. అందుకే జ్ఞానమయంగా ఉన్నాడు, పరమ ఆనందమయంగా ఉన్నాడు. పరమ సత్యం ఏంటి అంటే ఇవి పరమాత్మ యొక్క అసలు విభూతులు. ఆ తత్వం అది నామానికి రూపానికి అతీతమైన వాడు. అప్రమేయ మనాధారమవికార మనాకృతి నిర్గుణం యోగిగమ్యం చ సర్వవ్యాప్యేకకారకం. అందుకే ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? విశేషంగా జ్ఞానస్వరూపము, పరమానంద, పరమజ్యోతి. విశేషంగా అందుకే ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక రూపాన్ని ఉంటే ఇది ఇంతే ఉంది, ఇంత పరిమాణంలో ఉంది, ఎత్తెల్లగా ఉంది, నల్లగా ఉంది, ఎర్రగా ఉంది, పొట్టిగా ఉంది, లావుగా ఉంది, ఇది ఏదైనా చెప్పచ్చు.
కానీ ఇక్కడ అన్నిటికీ అతీతంగా ఉన్న, అవ్యక్తంగా ఉన్న ఆ పరమాత్మని, నామానికి రూపానికి అన్నిటికీ అతీతంగా ఉన్న, అందుకే రంగు లేదు, రూపం లేదు, నామం లేదు. అలాగే వాక్కుకి తెలియదు, మనస్సుకి తెలియదు, అట్లాంటి స్థూలమే రూపమే లేనివాడు. అందుకే ఇక్కడ జ్ఞానమయంగానే ఉన్నాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, కానీ తనకి ఏది ఆధారం కాదు కదా. అందుకే జ్యోతి స్వరూపంగా ఉన్నాడు, జ్ఞానమయ స్వరూపంగా ఉన్నాడు. అప్రమేయ అంటే కొలమానం లేనివాడు, పరిమితికి కన్నా మించిన వాడు. అసలు పరిమితియే తెలుగు. ఇప్పుడు ఇక్కడ మొదలైందంటే అక్కడ అయిపోయిందంటే చెప్పచ్చు, కానీ ఇక్కడ అప్రమేయ, అన్నిటికీ ఆధారమైన వాడు, కానీ ఈయనకి ఏది ఆధారం కాదు. అందుకే ఆధారరహితంగా ఉన్నవాడు, సర్వవ్యాప్తిగా. ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అని కాకుండా అంతా కూడా ఒకేలాగా ఉన్నాడు. అందుకే వృద్ధి లేదు, క్షీణించటం లేదు అని చెప్పారు ఇంతకుముందు. అట్లా ఉన్న పరమాత్మ నిర్వికల్పం నిరారంభ్యం నిర్మయాం నిరుపద్రవం అద్వితీయం అనాదంతం అవికాసం చిదాత్మకం. లలితా సహస్రనామంలో కూడా ఇవే వస్తూ ఉంటాయి. నిర్వికల్ప, నిరాబాధ, నిర్భేద, భేదనాశిని. అంటే ఆ పరమాత్మతత్వం సంకల్ప వికల్పాలకి అతీతమైనది, శుద్ధ చైతన్య స్వరూపము, భేదరహితమైనది. ఇక్కడ అన్నీ కూడా అంటే ఆది అంతము లేని అన్నీ తన ఆధీనంలోనే ఉన్నవి. అటువంటి శక్తితో కూడుకున్నవాడు, ఆకారం లేనివాడు, అందుకే నిరాకార, పైగా నిర్వికార, వికారరహితంగా ఉన్నాడు, శుద్ధ సత్వస్వరూపము, పైగా గుణాతీత, అందుకే నిర్గుణ, పైగా యోగ గమ్య. అంటే యోగుల యొక్క గమ్యం ఏంటి, ఒక యోగం ద్వారా నువ్వు ఆ సాధన ద్వారా సాధించుకోగలిగిన వాడివి, అందుకే సర్వవ్యాపి. అలాగే అన్నిటికీ కారణమైన వాడు. అలాగే ఎలా ఉన్నాడు, మాయాతీతంగా ఉన్నాడు. మాయ కూడా సృష్టిలో భాగం, కానీ మాయ ఆయన ఆధీనంలో ఉన్నది. అలాగే ఉపద్రవ రహితంగా ఉన్నవాడు. ఎందుకు ఉపద్రవాల్లో ఏమవుతుంది, సకల సృష్టి పోతుంది, కానీ అవ్యక్తంగా ఉన్న ఆ పరమాత్మలోకే వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ అందులోంచే వ్యక్తమవుతుంది. తను మాత్రం ఎప్పుడూ అలానే ఉన్నాడు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎలా ఉన్నాడు, ఒక నామం కానీ, ఒక రూపం కానీ, రంగు కానీ, వృద్ధి చెందటం కానీ, కృషించిపోవటం కానీ ఏమీ లేకుండా ఉన్నవాడు ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నాడు. అందుకే అద్వితీయంగా ఉన్నాడు, అనాదిగా ఉన్నవాడు, అనంతంగా ఉన్నవాడు. అట్లా సచ్చిత్ ఆనందమయ చిదాత్మకంగా ఉన్నవాడు, ఆత్మరూపంలో ఎప్పుడూ ఉంటున్నవాడు. యస్తేతం సంవికల్పంతే సంజ్ఞా సంజ్ఞోత్థితః స్మవై కియత్తా చైవ కాలేన ద్వితీయేచ్చ అభవత్ కిల. అలాగే ఆ పరబ్రహ్మ విషయంలో జ్ఞానం అజ్ఞానం అంటే ఇక్కడ జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం, అజ్ఞానాన్ని తొలగించుకుంటేనే మళ్ళీ జ్ఞానం అన్నది వస్తుంది, లేకపోతే అది కుదరదు. అందుకే ఇక్కడ రెండు వైపుగా, అందుకే మనకి ఎలా అయితే వ్యక్త అవ్యక్త అని అన్నిటిలోనూ రెండుగా ఉన్నప్పటికీ కూడా ఉన్నది ఒక్కడే. ఆ అవ్యక్తంలోంచి ఎలా అయితే అన్నీ వ్యక్తమవుతున్నాయో, అలాగే ఇక్కడ జ్ఞానము అజ్ఞానము ఇవి రెండుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వికల్పాలు సంకల్పాలు అని మళ్ళీ సంకల్పం చేత సకలాన్ని చేస్తున్నాడు, కానీ తను ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. తను మళ్ళీ మార్పులు చేర్పులు లేకుండా ఉంటున్నవాడే ఆ పరమాత్మ. అలాగే సృష్టి సమయంలో వచ్చేటప్పటికి కూడా ఎలా అయితే సృష్టి అన్నది మళ్ళీ ఆ అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతున్నాయి, పైగా వెంటనే ఏమీ జరగట్లేదు. లయం అయిపోయిన తర్వాత అంటే ఒక వికల్పం అయిపోయిన తర్వాత మళ్ళీ సంకల్పంతో మళ్ళీ ఆ సృష్టి సమయం వచ్చినప్పుడు మళ్ళీ అందులోంచి అవ్యక్తంలోంచి వ్యక్తం అవుతున్నాయి, ఆ అవ్యక్తంలోంచే బయటకు వస్తున్నాయి. అది కూడా మళ్ళీ ఆ సంకల్పం ద్వారానే వస్తున్నాయి. సంకల్ప మాత్రం చేత ఇలా కొంతకాలానికి సృష్టి సమయంలో ఆసన్నమైనప్పుడు అప్పుడు మళ్ళీ అందులోంచి వ్యక్తం అవుతున్నాయి. మళ్ళీ సంకల్పం కూడా ఆ పరమాత్మ యొక్క భావన మాత్రం చేతనే అది మళ్ళీ జరుగుతూ ఉన్నది. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 6th చాప్టర్లో 14 శ్లోకాస్ సంపూర్ణం.